ఈ రోజు మీడియా ముందు మళ్లీ కన్నీటి పరిమితమయ్యారు మంచు మనోజ్. పోలీసుల విచారణకు వెళ్తూ జల్లిపల్లిలో ఆందోళన చేస్తున్న జర్నలిస్టులకి ఆయన మద్దతు ప్రకటించారు. జర్నలిస్టులకు తాను అండగా ఉంటాను, తన కోసం వచ్చిన జర్నలిస్టులు ఇలా తన తండ్రి చేసిన దాడిలో గాయపడటంపై ఆయన తీవ్రంగా కలత చెందారు అంటున్నారు. అసలు మనోజ్ ఏమన్నారో చూద్దాం. రాచకొండ కమిషనర్ ఆఫీస్ కి బయలుదేరారు మంచు మనోజ్. అయితే అదే సమయంలో అక్కడ ఆందోళన చేస్తున్న జర్నలిస్టులకు ఆయన మద్దతు తెలిపారు. నాన్న తరపున నేను క్షమాపణ కోరుతున్నా, మమ్మల్ని క్షమించండి అన్నారు మనోజ్. ఇక అన్ని విషయాలు కూడా ఈ రోజు సాయంత్రం 5:30 ప్రెస్ మీట్ లో చెప్తారంటున్నారు. మా నాన్న దేవుడు, అసలు ఇలా ఉండేవాడు కాదు, ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి అసలు మా నాన్నలా అనిపించట్లేదు అంటూ మనోజ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మౌనికతో పెళ్లి తర్వాత తనని చెడ్డవాడిగా చిత్రీకరిస్తున్నారంటూ ఆవేదన చెందారు. నేను మందు తాగి ఎవరిపైనైనా దాడి చేసినట్లుంటే గనక ఆధారాలు చూపించండి అంటున్నారు మనోజ్. తన తండ్రి మోహన్ బాబు దేవుడు లాంటి వాడు అంటున్నారు మనోజ్. ఇప్పుడు చూస్తున్న క్యారెక్టర్ తన తండ్రిది కాదంటున్నారు. నాకు మా నాన్న దేవుడు అండి. ఈ రోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని, ఇది మా నాన్న కాదండి. నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు. నా గురించి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి, నా ఫ్రెండ్స్ని అడగండి. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు ఒక్కొక్కరు వేరే వేరే వృత్తిలో ఉన్నారు. వాళ్ళు సొంతంగా కాళ్ళ మీద కష్టపడిన వాళ్ళే అండి. అండ్ నేను కూడా నా సొంతంగానే వచ్చాను, కానీ ఏ రోజు ఇది చేయండి అది చేయండి అని అడిగింది లేదు. అండ్ ప్రతిదీ అసలు ఈ వివాదానికి కారణాలేంటి, అసలు ఏం జరుగుతోంది? సాయంత్రం 5:30 ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెప్తానంటున్నారు మనోజ్. అంతవరకు మీరు కూడా ఓపిక పట్టండి. ఇన్నాళ్ళు నేను ఓపిక పట్టాను, ఇక నా ఓపిక నశించిపోయింది. ఇవాళ 5:30 అసలు తమ జీవితాల్లో, తమ కుటుంబాల్లో ఏం జరుగుతోందో అన్ని విషయాలు కూడా 5:30 ప్రెస్ మీట్ లో ఆధారాలతో సహా చెప్తాను అంటున్నారు మనోజ్. నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో ఉన్న, అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి అందరూ. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ, మా నానమ్మ ఊరు, అమ్మమ్మ ఊరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళు లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం 5:30 ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి, ఇంకా ఆగలేను. ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను. ఇక వివాదం మొదలైన తొలి రోజు అసలు ఏం జరిగింది, ఆ సీసీ ఫుటేజ్ మొత్తం బయట పెట్టాలంటున్నారు మనోజ్. ఇక 108 వాహనంలో హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. స్టేషన్కి 100కి ఎందుకు ఫోన్ చేశాను, ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు, మీరు ఒప్పుకుంటే మీరు మీ వల్ల అయితే 100లో నేను ఏం మాట్లాడానో మీరు తీసుకొని వినండి. ఆ రోజు ఆ హీట్ మూమెంట్లో, జరిగిన మూమెంట్లో మాట్లాడాను. ఇంట్లో 10 బండ్లు ఉన్నాయి, అందరూ ఉన్నారు ఇంట్లో. మరి ఇన్ని బండ్లు ఉంటే ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే కారుల్లో తీసుకెళ్తాం. ఆ రోజు 108 అంబులెన్స్ వచ్చింది మా ఇంటికి. ఈ విషయం ఎవరికైనా తెలుసా? పోలీసులు కూడా తెలుసు, అది ఎస్ఐ గారికి తెలుసు. అది బయటికి రాదు, కానీ రికార్డులో ఉంటుంది కదండి. అది కనుక్కోండి సార్, 108 ఎందుకు వచ్చిందని. అండ్ నిన్ను ప్రతిదీ నేను కొడుతున్నాను, ఇది చేస్తున్నాను అన్నారు కదా సార్. సీసీటీవీ కెమెరాలు తెప్పిండి సార్. నేను కిరణ్ని, విజయ్ని ఇమ్మీడియట్గా తీసుకొని యాక్షన్ తీసుకోండి, వాళ్ళే దొంగతనం చేశారని చెప్పాను. ఆ కిరణ్ నిన్న మా ఇంట్లో మొన్న చెప్తే నేను చూసుకుంటా అన్నారు. నిన్న మా ఇంట్లోనే తిరిగాడు. మా ఇంట్లోనే తిరిగి మా నానీస్ని బెదిరించి ఒక అమ్మాయి పారిపోయేలాగా చేశారు. నిన్న నా కూతురు బట్టలు ప్యాక్ చేసేదానికి ఇట్లా ప్రయత్నించాడు అతను. అప్పుడు నేను కంగారు కాబట్టి డీజీ ఆఫీసులకి వెళ్ళి, భయం వేస్తుందండి పిల్లల జోలికి వెళ్తే, ఎవరికి ఏదో. తాను మద్యం తాగుతానని అంటున్నారని, మద్యం సేవించి ఏం చేశానో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు మనోజ్. తాను ఎవరిపైనైనా దాడి చేశానా అంటూ ప్రశ్నించారు. మద్యానికి బానిసై ఇలా ప్రవర్తిస్తున్నాడు, అందుకే నేను మనోజ్ విషయంలో సీరియస్గా ఉన్నాను అని చెప్తాను. సార్, మద్యానికి బానిసై ఎవరిని కొట్టాను సార్? నా పిల్లల్ని కొట్టానా, నా భార్యను కొట్టానా, మా అమ్మని కొట్టానా, మా నాన్నని కొట్టానా? ఇవన్నీ నీ మద్యానికి బ్యాలెన్సే అందరినీ కొడుతున్నాను, పనులు కొడుతుంటే సీసీటీవీలు తెప్పిండి సార్. అది దొంగతనం చేసింది నేను కాదు సార్, అది తెప్పిండి సార్ అంతా. అప్పుడు మాట్లాడదాం సార్, మనోజా ఎవరా అని. తాను ఇప్పుడు స్ట్రాంగ్ గా నిలబడకపోతే పిల్లలు పెద్దయిన తర్వాత సమాధానం చెప్పలేను అంటున్నారు మనోజ్. ఎవరి కడుపో కొట్టి తన పిల్లలను పెంచలేను అంటున్నారు. పెడుతున్నాడు అనుకోవచ్చు, కానీ ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి.
ఈ రోజు నేను నిలబడకపోతే రేపు నా కొడుకు పెద్దోడైన తర్వాత కూతురు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేదు. నేను దొంగతనం చేసి వేరే వాళ్ళు కడుపులు కొట్టి నా పిల్లల మొహం నేను చూడలేను, ఆ కూడు నా పిల్లలకి పెట్టలేను. మా నాన్న నన్ను అలా పెంచలేదు, మా అమ్మ నన్ను అలా పెంచలేదు. మధ్యలో మా అమ్మ నలిగిపోతుంది. మా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి నేను అబద్ధాలు ఆడాను. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంది అమ్మ. నువ్వు వెళ్ళిపో ఇంట్లో నుంచి, నువ్వు వెళ్ళిపోతే వీడిని చూసుకుంటావు మేమంటే, వీడు మంచిగా మాట్లాడి పంపిస్తా అంటే నమ్మి ఆవిడ 3 రోజుల నుంచి దడదడగా ఉంటే వెళ్ళిందమ్మ. అంటే ఏజీకి వెళ్ళడం వాస్తవం చూపించుకొని ఇమీడియట్గా మా అన్నింటికి వెళ్ళిపోయి అన్నింట్లో పడుకున్నారు. మీకు ప్రతిదీ తెలుస్తుంది. ఈ రోజుల్లో ఏది దాచలేరు. తన భార్య తన లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత తాను మారిపోయాను అనడం పొరపాటు అంటున్నారు మనోజ్. తామిద్దరం తమ కాళ్లపై నిలబడడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు మనోజ్. నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డోడినయ్యానని, అదే వాళ్ళ తల్లిదండ్రులు ఉండుంటే గమ్మునుంటారా అండి? ఈరోజు నేను గమ్మునుంటే ఎలా అండి? తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్నీ నేనే అండి. ఈరోజు తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు, నేను మా ఇంట్లో ఆధారపడను. నేను నా సినిమాలు చేసుకుంటున్నాను. తను సొంతంగా ఒక టాయ్ కంపెనీ పెట్టుకుంది. లాక్డౌన్లో నా అహం బ్రహ్మాస్మి సినిమా మా ప్రేమ కోసం ఆపేసినప్పుడు నిర్దాక్షిణంగా నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయి ఊర్లో వద్దని మేము అక్కడ కూర్చొని, నేను మనోజ్ నువ్వు బొమ్మలు గీస్తావు కదా, కథలు రాస్తావు కదా, బొమ్మలకి ఆత్మనిర్భర్ అని నరేంద్ర మోడీ గారు ఇది అనౌన్స్ చేశారు. ఈ బొమ్మలు, నీకు బొమ్మలు ఇష్టం, పిల్లలు ఉన్నారు, మనమే క్రియేట్ చేద్దాం బొమ్మలు అంటే, లాక్డౌన్లో నేను డ్రాయింగ్లు చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ, నా ఫ్రెండ్స్ కూడా పెద్ద కష్టపడి వచ్చిన వాళ్ళండి. వాళ్ళకున్న కొంతలో నాకు పంచుకుంటూ మమ్మల్ని కాపాడుకుంటూ ఒకరినొకరు కాపాడుకుంటూ నిలబడి ఈరోజు మనీని నిలదొక్కున్నామండి నేను నా భార్య.